జై గురుదేవ్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఇవాళ మనం చెప్పుకోబోయే విషయాలు లలితా సహస్రనామం టాక్స్లో మాస్టర్ గారు చెప్పిన విషయాలు. ఈ విషయాలను చాలా సీరియస్గా ఆచరణలో పెట్టవలసినవి అని చెప్పారు. వీఆర్ ఇన్ టు ఎ కైండ్ ఆఫ్ గ్రైండ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. లలితాదేవి యొక్క శక్తి మీలోకి రావాలి అంటే ఒకే ఒక లక్షణం మీలో ఉండాలి. అదే దేవ కార్య సముద్యత. ఇవి మనం నేర్చుకుంటున్నప్పుడు మాస్టర్ గారు చెప్పారు, లలితాదేవి అనేది ఒక సింబల్గా తీసుకొని మానవజాతి మొత్తానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన విద్యను గురువులు నేర్పించారు అని చెప్పారు మాస్టర్ గారు. ఈ లలిత సహస్రనామం చెప్తున్నంతసేపును దేవకార్య సముద్యత, దేవకార్యాలు గురు ప్రణాళికలో భాగంగా పనిచేసే అత్యున్నత శక్తివంతులైన ఆ స్థాయిలో ఆలోచనా శక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే లలితా సహస్రనామం ఉపయోగపడుతుంది అని చెప్పారు. అందువలననే మొట్టమొదటి శ్లోకంలోని వాడిన మాటల్లోని తీవ్రత మీరు అర్థం చేసుకోవాలి. ఆ మొట్టమొదటి మాటల్లో చెప్పిన మాటలు ఏంటంటే, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్తూ చిదగ్ని కుండ సంభూత దేవ కార్య సముద్యత. ఆ మాటలలోని తీవ్రత మీకు అర్థమవ్వాలి అని చెప్పారు. అప్పుడు మాస్టర్ గారు ఒక భాగవత సప్తాహ పారాయణ విధి ద్వారా మొత్తం గురు పరంపరను ఒక దగ్గరకు తీసుకొచ్చి మాస్టర్ గారు ఆ ప్రయత్నాన్ని దేవ కార్య సముద్యత అని చెప్పారు. ఇది ఎలాంటి పని అంటే, ఇది మనం ఇలాంటి పని మనం ఇవాళ మొదలుపెట్టాము అంటే ఈ రోజుకే కాకుండా చిదగ్నికుండ సంభూత అంటే అర్థం ఎంతవరకు జరగాలంటే ఈ జన్మలోనే కాదు, మీరు ఎప్పుడెప్పుడు జన్మ ఎత్తినా కూడా ఈ వాసనలు మీకు తగులుతూ ఉండాలి అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ చెప్తూ మనం పరంపూజ్య గురుదేవులు కబీర్ దాస్గా పుట్టిన, సమర్థ గురు రామదాస్గా పుట్టిన, శ్రీ రామకృష్ణ పరమహంసగా పుట్టినా కూడా, ఇలా రకరకాల జన్మలు ఎత్తి పుట్టినా కూడా శ్రీరామశర్మ ఆచార్యులుగా ఈ జన్మకి వచ్చేటప్పటికీ చిదగ్నికుండ సంభూత, ఆ వేడి ఏమీ తగ్గలేదు, అది మహా జ్వాలగా మారిపోవాలి మీలో అని చెప్తున్నారు. చిదగ్నికుండ సంభూత అంటే మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటున్నాం ఇవాళ. చిదగ్నికుండ సంభూత అంటే అనుకున్నది అనుకున్నట్లు అనుకున్న సమయానికి చెయ్యగలిగేటటువంటి సిద్ధి అని చెప్తూ, ఇంకా లలితా సహస్రనామంలో కొన్ని శ్లోకాలకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మాస్టర్ గారు. యాక్చువల్గా ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ముందు మాస్టర్ గారు లలితా రహస్యనామాలను కూడా కవర్ చేశారు. ఏదైతే హయగ్రీవ స్వాముల వారు అగస్త్య మునికి చెప్పి ఇవి ఎంతో డెప్త్ ఉన్న, ఎంతో డీపర్ మీనింగ్ ఉన్న రహస్యనామాలు, ఇది అందరూ చేయడానికి వీలు కాని నామాలు అని చెప్పినా కూడా ఒక వ్యక్తి యొక్క ఎలిజిబిలిటీని బట్టి లలితా సహస్రనామ పారాయణం చేయవచ్చు అని కొన్ని పాయింట్స్ వైజ్ ఉంటుంది ఆ రహస్యనామావళిలో. ఆ పాయింట్స్ అన్నీ మాస్టర్ గారు కవర్ చేశారు. కవర్ చేస్తూ ఈ పాయింట్కి ఇక్కడ టిక్, ఈ పాయింట్ టిక్, అలా అన్నిటికీ మనకి టిక్ పెట్టారు మాస్టర్ గారు. మీరు దీనికి ఎలిజిబుల్, మీరు దీనికి ఎలిజిబుల్ అని. మనం అవన్నీ కవర్ చేసుకోలేకపోతున్నాం, ఎందుకంటే చాలా ఎక్స్ట్రా సబ్జెక్టు అలా యాడ్ అయిపోతుందనేసి అది మనం కవర్ చేసుకోలేదు. వాటన్నిటినీ చెప్పి మీరు 100% ఎలిజిబుల్ లలితా సహస్రనామ పారాయణ చేయడానికి అని ఆ రహస్యనామాలలో చెప్పిన విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసి మనల్ని లలితా సహస్రనామ పారాయణకి ఉద్యుక్తులను చేశారు మాస్టర్ గారు. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, ఈ శ్లోకాలలోని ఇంకా డీపర్ ఎక్స్ప్లెనేషన్ మనము ఇంకొంచెం వివరంగా ముందు చెప్పుకుందాము. ఇంకొంచెం సబ్జెక్ట్ కవర్ అవ్వాలని మనం రెండో శ్లోకానికి వెళ్ళిపోతున్నాము. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఉద్యద్భాను సహస్రాభ అంటే ఈ శక్తి యొక్క వివరణ. ఎప్పుడు మనం కూడా ఉదయిస్తున్న సూర్యుడికి
చెప్పుకోవాలి. ఉద్యద్భాను సహస్రాభ, ఉదయిస్తున్న సూర్యుడికి కంపేర్ చేసుకుని చూసుకోవాలి. ఉదయిస్తున్న సూర్యుడు ఎర్రని రంగులో ఉంటాడు. దానినే శ్రీరామ శర్మ ఆచార్యులు సౌభాగ్య సూర్యోదయము అంటారు. కాబట్టి ఉద్యద్భాను సహస్రాభ అన్నా సౌభాగ్య సూర్యోదయం అన్నా ఒకటే. నీలో కనుక ఆ వేడి నిరంతరం ఉంటేనే నీకు సౌభాగ్య సూర్యోదయం అవుతుంది. ఆ వేడి గురించి మనకు తెలియక ప్రతి పనికి భగవంతుడిని ఆశ్రయించి నా పని నువ్వు చేసి పెట్టు, ఇది చెయ్యి అది చెయ్యి అని భగవంతుణ్ణి ఒక పని మనిషిలాగా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే లోపల అగ్ని లేదు అని అర్థము. ఉద్యద్భాను సహస్రాభ అంటే సహస్ర సూర్యులు వెలిగితే వచ్చే వెలుగు, ఒక్క సూర్యుడు కాదు, సహస్ర సూర్యులు వెలిగితే వచ్చే వెలుగు. ఇంకో విషయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉద్యద్భాను సహస్రాభ అంటే సూర్యుడి యొక్క వెలుగు ఉదయించడం అనే దాని గురించి ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో మనం పుట్టినప్పుడు ఏ లగ్నం అక్కడ సూర్యునిలో ఉదయిస్తుందో దానిని సౌభాగ్య సూర్యోదయము అంటారు. కేవలం జ్యోతిష్య శాస్త్రంలో చూపించే మీ లగ్నమే మీ యొక్క సౌభాగ్య సూర్యోదయము అని చెప్తున్నారు. మీకు జ్యోతిష్య శాస్త్రం ఉపయోగించుకోవడం రాదు కనుక ఎలా జీవించాలో మీకు తెలియడం లేదు అన్నారు. ఇక్కడ మాటి మాటికి మాస్టర్ గారు మనకి సమర్థ సద్గురు స్పర్శలో విశేషాలు ఏది చెప్పినా కూడా మీరు జ్యోతిష్య శాస్త్రాన్ని నేర్చుకోవాలి అని మాటి మాటికి చెప్పేవాళ్ళు. ఒక్క జ్యోతిష్య శాస్త్రమే కాకుండా హోమియో వైద్యము, తర్వాత వాస్తు శాస్త్రము నేర్చుకోండి అని చెప్పేవాళ్ళు. యాస్ట్రాలజీ చాలా ముఖ్యము, దానితో పాటు హోమియో, తర్వాత వాస్తు శాస్త్రం కూడా ఎంత వీలైతే అంత నేర్చుకోండి అని చెప్పేవారు. ఉద్యద్భాను సహస్రాభ అనగానే సౌభాగ్య సూర్యోదయము, ఏ లగ్నంలో పుట్టుక జరిగిందో ఆ సౌభాగ్య సూర్యోదయానికి తగినట్లు నామకరణం చెయ్యబడాలి. ఒక గురువు ద్వారా నామకరణం చేయబడాలి. ఆ పెట్టే పేరులో మీ సౌభాగ్యం ఉంటుంది. గురువు ద్వారా ఆ లగ్నంలో మీకు పెట్టే పేరులో సౌభాగ్యం ఉంటుంది. ఒక్క సూర్యుడు వెలుగు కాదు. ఉద్యద్భాను సహస్రాభ అంటే 1000 సూర్యుల కాంతిగా వాడు అవ్వాలి అని ఆ గురువు కోరుకుంటాడు. పుట్టినవాడికి లేక ఇంట్లో వాళ్ళకి తెలియదు కానీ రేపు ఆ పుట్టినవాడు ఏమవుతాడు అని, కానీ గురువుకి తెలుసు, గ్రహాలకి తెలుసు అంటున్నారు. ఇక్కడ దేవకార్య సముద్యత అన్నప్పుడు నాకు ఇది నచ్చింది కనుక నేను ఈ పని చేస్తాను అని మీరు అనుకుంటే అది కుదరదు. ఉద్యద్భాను సహస్రాభ అంటే మీ యొక్క ఎటువంటి కార్యక్రమాలు అనేది అర్థం చేసుకోండి. అనేక వేల జన్మల నుంచి మీరు ఈ పని చేస్తూ ఉండి ఉంటారు అన్నది అర్థం చేసుకోండి. అలాంటి వాళ్ళందరినీ గురువులు ఒక చోట కలుపుకుంటున్నారు అని తెలుసుకోండి. మీరు ఒక గురువుకి ఆకర్షితులైతే అది మీ గొప్ప అనుకోకండి. అనేక జన్మల సంసిద్ధతతోనే మీరు ఆ గురువుల దగ్గరికి వెళ్తారు. గురువులందరి యొక్క ప్రణాళిక అంటే ద డివైన్ ప్లాన్ అనేది ఇప్పుడు జరుగుతోంది కాబట్టి మనం ఈ గురు ప్రణాళిక పెట్టుకున్నాము. జ్వాలకుల మహర్షి ఒక మాట అంటారు, అలా కలిసి చేసే కార్యక్రమాలకి కావలసినటువంటి వ్యక్తులని మాత్రమే ఈనాడు భూమి మీద అవతరించేటట్లు చేస్తున్నారు గురువులు అని చెప్తారట జ్వాలకుల మహర్షి. ఈ గురు ప్రణాళిక కార్యక్రమాలకి కావలసినటువంటి ఆ కలిసి పనిచేసే వ్యక్తులను మాత్రమే ఈనాడు భూమి మీద అవతరించేటట్టు చూస్తున్నారు గురువులు అని చెప్తారట. కాబట్టి ఉద్యద్భాను సహస్రాభ అనగానే మీకు ఇది అర్థం అవ్వాలి. 1000 జన్మల క్రిందటి నుంచి కూడా మీరు ఈ ప్రణాళికలో భాగంగా పనిచేస్తున్నారు అని అన్నారు. ఇంత అద్భుతమైన శక్తి సంపన్నులు భూమి మీద అవతరించారు అంటే వాళ్ళకి సంబంధించిన సంఘాలు వాళ్ళతో పాటు ఉన్నాయి. మనం ఎందుకు ఎక్కువ అదృష్టవంతులము అంటే ఒక చిలికిన తర్వాత ఏర్పడే వెన్నెల మనం గురు పరంపరలో ఉన్న వ్యక్తులకి కూడా మార్గదర్శనం చేయటానికి అవతరించిన వారమే. కానీ ఎలా జీవిస్తున్నామో మీరు చూసుకోండి అన్నారు. ఉద్యద్భాను సహస్రాభ అనే స్థితిలో ఉండవలసిన వారము ఏమీ తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉన్నామేమో చూసుకోండి అన్నారు.
మీరు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు అన్నది ముఖ్యం కాదు. మీ ఆత్మ యొక్క జ్ఞానముతో ఏ స్థాయిలో ఉండవలసిన వాళ్ళు ఎలా ఉన్నారు అని మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ ఆత్మ యొక్క జ్ఞానముతో అంటే ఆల్రెడీ మనలో ఉన్నది ఆ శక్తి. మీ ఆత్మ యొక్క జ్ఞానంతో ఏ స్థాయిలో ఉండవలసిన వాళ్ళు ఎలా ఉన్నారు అని మిమ్మల్ని మీరు చూసుకోండి. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఇక్కడ లలితా సహస్రనామ యొక్క రెండవ శ్లోకానికి వచ్చారు. చతుర్బాహు సమన్విత. ఇక్కడ ఈ 4 బాహువులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవి మన వెన్నుముక మీద ఉన్న పై 4 చక్రాలు. మనం ఇలా చెప్పుకుంటున్నప్పుడు మనకి గుర్తుంది కదా, ఇంతకుముందు టాక్లో మనం ఒక చోట చెప్పుకున్నాం. శ్రీయంత్రంలోని 4 ఊర్ధ్వముఖ త్రిభుజాలు, 4 అప్వర్డ్ ట్రయాంగిల్స్ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారంగా గుర్తించి వాటిని కిందనున్న 5 అధోముఖ త్రిభుజాలతో అంటే 5 డౌన్వర్డ్ ట్రయాంగిల్స్తో సమన్వయం చేసుకోవడమే శివశక్తుల కలయిక లేక శివశక్త్యాయుక్తో యది భవతిగా మీ జీవితాలను మీ చేతులలోకి తీసుకొని జీవించే విధానం అని చెప్పారు కదా. మనం ఇదివరకు ఒక టాక్లో చెప్పేసుకున్నాం దీన్ని. నేను అది ఆ పిక్చర్ పంపిస్తాను. 4 అప్వర్డ్ ట్రయాంగిల్స్, 5 డౌన్వర్డ్ ట్రయాంగిల్స్ ఏంటి అంటే, పైన ఉన్న మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలు ఇప్పటి వరకు మనకి ఎలా ఉపయోగించుకోవాలో తెలియనివి. వాటిని ఇప్పటి నుంచి మన కింద ఉన్న 5 పంచేంద్రియాలతో జత చేసి ఆ విధంగా జీవిస్తే మీరు గాలివాటంగా జీవించిన వాళ్ళు కాదు, పరిణామ క్రమాన్ని చేతిలోకి తీసుకుని జీవించిన వాళ్ళు అని చెప్తారు మాస్టర్ గారు. అదే చూద్దాం ఒకసారి. చతుర్బాహు సమన్విత అనగానే మనం ఇన్నాళ్ళు వేటిని ఉపయోగించుకోకుండా జీవించాము చూడండి. మన మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలు ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదు. మనకి అన్నీ క్లియర్గా ఎదురుగుండా కనపడుతున్నా మన బుద్ధి మన మాట వినదు అని చెప్పడానికి మాస్టర్ గారు ఎప్పుడూ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. సిగరెట్ ప్యాకెట్ మీద సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ప్యాకెట్ మీద ఇది మీకు హానికరము అని రాసిన ఇంకా సిగరెట్లు అమ్మబడుతున్నాయి అంటే మనం ఎంత బుద్ధిహీనులమో తెలుసుకోండి. బుద్ధిహీనులము అని తెలుసుకోండి. ఇవి మంచిది కాదు అని తెలిసినా ఇంకా వైన్ షాప్స్, సిగరెట్స్ ఉన్నాయి అంటే మనం ఇంకా బుద్ధిహీనులమే అని చెప్తున్నారు. బుద్ధిని దాటి పై లోకాలలో ఇంకొక స్థాయి ఉన్నది. అది చిత్ శక్తి, చిత్తము అని చెప్పుకుంటాం కదా. చిదగ్నికుండ సంభూత అనే స్థాయి. అక్కడే ఎప్పుడూ మీకు వేడి ఉండాలి. ఎంత వేడి అంటే ఒక చోట చెప్తారు మాస్టర్ గారు, ఆ వేడి ఎంతలా ఉండాలంటే జన్మ జన్మలకి ఆ వాసన తగలాలట. అందుకని ఆ వేడి గురించి మాట్లాడతారు మాస్టర్ గారు. చిదగ్నికుండ సంభూత అనగానే జన్మ జన్మలకి ఆ వాసన తగలాలి అంటారు. తర్వాత దానికి పైన అహంకారం ఉంది. కానీ ఆ పై 3 ఎలా ఉపయోగించుకోవాలో కూడా మనకి తెలియదు. బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ పై 3 ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియాలి. కాబట్టి చతుర్బాహు సమన్విత అంటే మన యొక్క ఈ పై 4 ప్లేన్స్ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4 బాహువులను ఉపయోగించుకునే ధైర్యం కలవారు మాత్రమే లలితా సహస్రనామ పారాయణ యొక్క ఫలితాలను పొందగలరు అని చెప్పారు. మిగిలిన విషయాలు మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందాము నెక్స్ట్ సెషన్లో. జై గురుదేవ్.